హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ మోనికా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ at ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్, కొండాపూర్. ఈ వీడియోలో ఓవ్యులేషన్ కి సంబంధించిన లక్షణాలు అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందామండి. సో అసలు ఓవ్యులేషన్ అంటే ఏంటి? మహిళలో అండం రిలీజ్ అయ్యే ప్రాసెస్ ని మనం ఓవ్యులేషన్ అని అంటామండి. సో ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందండి. సో దాని వలన మనం కొన్ని చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాం. ముఖ్యంగా గర్భసంచి యొక్క ముఖద్వారం అంటే సర్విక్స్ లో కొన్ని చేంజెస్ అనేవి చూస్తామండి. సో సర్విక్స్ యొక్క ఓపెనింగ్ ఎక్కువగా తెరుచుకోవటం, సర్విక్స్ సాఫ్ట్ గా అవ్వటము. సో సర్విక్స్ ఓపెనింగ్ ఎక్కువగా తెరుచుకోవటం వల్ల వీర్య కణాలు అనేవి ఈజీగా లోపలికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుందండి. సో దాంతోపాటు సర్విక్స్ నుంచి వచ్చే సెక్రీషన్స్, మ్యూకస్ సెక్రీషన్స్ అంటే తెల్లబట్ట అని అంటాం, దాంట్లో కూడా కొన్ని చేంజెస్ చూస్తాము. అంటే ఆ సెక్రీషన్స్ అధిక మోతాదులో సెక్రీట్ అవ్వటము, వాటరీ కన్సిస్టెన్సీలో ఉండడం, జారుడులాగా ఉండడం, ఎక్కువగా సాగుతున్నట్టు అనిపించడం, అంటే ఒక 10 to 15 సెంటీమీటర్స్ వరకు కూడా మనం ఈజీగా దాన్ని సాగడానికి హెల్ప్ అవుతుందండి. సో ఇలాంటి చేంజెస్ అనేవి చూస్తాం. సో ఇవి జరిగినప్పుడు ఏంటంటే ఓవ్యులేషన్ జరుగుతుంది, దగ్గరలోనే ఉంది అని అర్థం. ఓవ్యులేషన్ జరిగిన తర్వాత మనకి ఈ సెక్రిషన్స్ అనేవి తక్కువ మోతాదులో సెక్రీట్ అవ్వటము, మందంగా అనిపించడము, ఈజీగా బ్రేక్ అవ్వటము, ఇలాంటి చేంజెస్ అనేవి చూస్తామండి. సెకండ్ వచ్చేసి బేసల్ బాడీ టెంపరేచర్ లో కూడా కొన్ని చేంజెస్ అనేవి చూస్తామండి. సో అసలు బేసల్ బాడీ టెంపరేచర్ అంటే ఏంటి? నార్మల్ గా ఉదయాన్నే లేచిన వెంటనే బెడ్ మీద నుంచి దిగక ముందే మనం ఒకవేళ టెంపరేచర్ ని చెక్ చేసుకున్నట్టయితే దాన్ని బేసల్ బాడీ టెంపరేచర్ అని అంటామండి. సో ఇది ఏదో ఒక రోజు ర్యాండమ్ గా చెక్ చేసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా రాదు. సో పీరియడ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచి ఎవ్రీడే మనం టెంపరేచర్ చెక్ చేసుకున్నట్టయితే ఏదో ఒక రోజు మనకి టెంపరేచర్ ఒక 1 degree పెరిగినట్టు అనిపిస్తుందండి. సో అది ఓవ్యులేషన్ జరిగిందని అర్థం. ఓవ్యులేషన్ జరిగిన తర్వాత టెంపరేచర్ అనేది పెరుగుతుంది. మూడవ లక్షణం వచ్చేసి కొంతమందికి పొత్తి కడుపులో ఎడమవైపు కుడివైపు నొప్పిలాగా అనిపిస్తూ ఉంటుందండి. సో ఈ నొప్పి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు వరకు ఉంటుంది. సో ఇది మెయిన్ గా ఫాలికల్ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో నొప్పి మనకి తెలుస్తుంది. దాంతో పాటు కొంతమందికి మైల్డ్ స్పాటింగ్ కూడా అవ్వచ్చు. ఫిఫ్త్ లక్షణం వచ్చేసి రొమ్ములు నొప్పిగా మరియు సెన్సిటివ్ గా అనిపిస్తాయండి. సో ఇది యూజువల్ గా ఓవ్యులేషన్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి రొమ్ములు సెన్సిటివ్ గా మరియు నొప్పిగా అనిపిస్తాయి. సో ఇవి వచ్చేసి లక్షణాలండి. కానీ ఓవ్యులేషన్ జరిగిందా లేదా మనం ఎలా తెలుసుకోవచ్చు? సో మెయిన్ గా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ వచ్చేసి బేసల్ బాడీ టెంపరేచర్ ని చెక్ చేసుకుంటామండి. రెండవది వచ్చేసి మార్కెట్ లో LH కిట్స్ అనేవి దొరుకుతుంటాయండి. సో ఇది ఒక యూరిన్ టెస్ట్ కిట్. దీంతో మన బాడీలో LH లెవెల్స్ ని డిటెక్ట్ చేస్తాం. సో కానీ దీనివల్ల మనకి యాక్యురేట్ గా ఓవ్యులేషన్ ఎప్పుడు జరిగిందో తెలియదండి. ఎందుకంటే యూజువల్ గా ఓవ్యులేషన్ జరిగే టైంలో LH లెవెల్స్ మన బాడీలో 48 నుంచి 50 గంటల పాటు ఎక్కువగా ఉంటాయండి. సో యాక్యురేట్ గా అసలు ఓవ్యులేషన్ ఎప్పుడు జరిగిందో అనేది మనం చెప్పలేము. మూడవది మరియు ఖచ్చితమైన పద్ధతి వచ్చేసి స్కాన్ చేయించుకోవడం అండి. సో దీన్ని మనం ఫాలిక్యులర్ స్టడీ అని అంటాం. ఇది ఎలా చేస్తారు? యూజువల్ గా ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చాక 2వ రోజు లేకపోతే 3వ రోజు స్కానింగ్ కి పిలుస్తాము. స్కాన్ చేసి దాంట్లో ఏమైనా ఇంతకుముందు సైకిల్లో సిస్ట్ లాంటివి ఏమైనా ఫామ్ అయ్యాయా అనేది చూస్తామండి. దాంతో పాటు తర్వాత ఆడవాళ్ళని 9వ రోజు, 11వ రోజు, 13వ రోజు స్కానింగ్ కి పిలుస్తాము. పిలిచి ఏమైనా ఫాలికల్ డెవలప్ అవుతుందా అనేది చెక్ చేస్తాం. చెక్ చేసి మళ్ళీ మహిళని 14వ రోజు లేకపోతే 15వ రోజు మళ్ళీ స్కానింగ్ కి పిలుస్తాం. ఆ టైంలో మనకి అండం ఏమైనా విడుదలైనట్టయితే మనకి తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మోస్ట్ యాక్యురేట్ పద్ధతి అండి ఓవ్యులేషన్ అయిందో లేదో తెలుసుకోవడానికి. సో ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకొని భార్యాభర్తలు ఆ టైంలో కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఖచ్చితంగా పెరుగుతాయి. థ్యాంక్ యూ.